హలో హాయ్, నేను మీ గాయత్రిని. సో వరాహి అమ్మవారి నవరాత్రులు కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ డే చెప్పినట్టు శుక్రవారం వచ్చింది కాబట్టి మార్నింగ్ యాజ్ యూజువల్ లేసి అమ్మవారిని మొత్తం కూడా అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైన 9 రకాల నైవేద్యాలను సమర్పించుకున్నాను. అమ్మవారికి సారె, చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ సమర్పించాను. ఉద్వాసన అనేది లాస్ట్లో దీపము, ధూపము, నైవేద్యము అన్నీ అయిపోయిన తర్వాత ధూపం ఇస్తూ మనం ఉద్వాసన చెప్పలేకపోయినా సరే అది మొబైల్లో మనం ఆ మంత్రం పెట్టుకొని ఉద్వాసన చెప్పుతూ అమ్మవారికి మన బాధలు, కోరికలు, కష్టాలు, సుఖాలు అన్నీ చెప్పుకొని ఈ పూజలో ఏదైనా తప్పులుంటే క్షమించమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకొని 3 సార్లు కదిలించాలి అమ్మవారిని. కదిలిచ్చిన తర్వాత దీపాలన్నీ కొండెక్కిన తర్వాతే యాజ్ యూజువల్ ముందు ఎక్కడ ఉంటాయో పటాలు, విగ్రహము అక్కడే పెట్టుకోవాలి. నేనైతే ఈ సంవత్సరము వారాహి అమ్మవారి నవరాత్రులు చాలా చక్కగా జరుపుకున్నాను. సో నాతో పాటు మా హస్బెండ్ కూడా ఈ 9 రోజులు ఈ పూజలో పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరిపైన అమ్మవారి దయ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా పూజ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇవాళ నుంచి ఈ ఆఫ్టర్నూన్ ఏకాదశి కూడా స్టార్ట్ అవుతుంది. వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.